సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను వాడరే. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను వాడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవునికమి స్వాంతమను పూజింపరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. మరి ఒకసారి మన యెహోవా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనవలసి ఉన్నామండి. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు మరి ఒకసారి మన జీవితాల్లో మరి ఒక సబ్బాతు దినం మనకు అనుగ్రహించి మరి ఈ త్రిమాసములో 2వ పాఠము చదువుకున్నట్టుకు ఆయన మనకు అనుగ్రహించిన ఈ సమయమునకును ఈ వాక్యమునకును ఈ పాఠమునకై ఆయనకెన్నో వందనాలు చెల్లించుకోవలసి ఉన్నాము. అయితే మరి మనం ఈ పాఠము ప్రారంభించుకోకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమున్న యెహోవా తండ్రి, కృపల దేవ నాయన, ఈ సమయమందు మేము పాఠము నేర్చుకున్నట్టుకు మేము ఇక్కడ కూడి ఉన్నాము. మమ్మల్ని అందరినీ కూడా మేము ఎక్కడుండి ఈ పాఠమును ఎన్నప్పుడు మాకు తోడైంది, మీరు మీ పరిశుద్ధాత్మతో మాకు సహాయపడి ఈ పాఠమును మాకందరికీ కూడా నేర్పిస్తారని, దీనిలో ఉన్న గణాలు మేము నేర్చుకుని మా జీవితాల్లో మేము ఒక సాక్షిగా మీ కొరకు జీవించటకు మాకు సహాయపడతారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామను వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వారము మనం 2వ పాఠము నేర్చుకొనుచున్నామండి. దీన్ని ముఖ్య అంశం ఏంటంటే ప్రేరేపణ కలిగించు సాక్ష్యములు, వ్యక్తిగత సాక్ష్యమునకు బలము. వ్యక్తిగత సాక్ష్యమునకు బలము. అయితే కంటత వచనము అపొస్తల కార్యములు 4:20 నుండి తీసుకున్నారు. ఈ కంటత వచనము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. మన జీవితంలో కూడా మనం ఏది చూసినప్పటికీ ఏది విన్నప్పటికీ కూడా ఇతరులకి సాక్ష్యం ఇవ్వటము చాలా మంచిది. మన యెహోవా దేవుడు మన జీవితంలో చేసిన మేలులను మనం విన్నప్పుడు, దాన్ని మనం అనుభవించినప్పుడు, మనం దాన్ని చూచినప్పుడు మనం దేవునికి
సాక్ష్యం ఇవ్వాలని చెప్పేసి ఈ వాక్యము, ఈ దైవ గ్రంథము మన అందరికీ కూడా చెప్పి ఉన్నదండి. కాబట్టి మనం ఈ వారం నేర్చుకునేది ఏంటంటే, వ్యక్తిగత సాక్ష్యము నాకు బలము ఉన్నది అని చెప్పేసి. నీ వ్యక్తిగత సాక్ష్యములో అసాధారణమైన శక్తి ఉంటుందటండి. మన హృదయాలు క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా ఉద్దేశము పొంది ఆయన కృప ద్వారా మార్పు చెందినప్పుడు ఆయనను గూర్చి వివరించుటకు మనకు కొంత ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే మరి యేసు ఇతరులకు ఏమి చేశాడో అనే విషయాలను గూర్చి చెప్పడమే కాక, అదే సమయంలో ఆయన మనకు వ్యక్తిగతంగా ఏమి చేశాడో అనే విషయాలను మనలను గూర్చి చెప్పడం వేరే విధంగా ఒక సంతోషకరంగా ఉంటుంది. దేవుడు మన కొరకు ఏమి చేశారో అది మనం ఇతరులకు చెప్పినట్లయితే ఆ వేరే వ్యక్తులు అయిన వారికి కూడా వారి మనసులో ఒక ప్రేరేపణ, ఒక మార్పు కలుగుతుంది అని చెప్పేసి చెప్పి ఉన్నది. మరి ముఖ్యంగా వ్యక్తిగత అనుభవమునకు వ్యతిరేకంగా వాదించడం కొంచెము కష్టమైన విషయమే. మీరు మన బైబిల్లో చదువుకున్నప్పుడైతే కొన్ని వాక్యాల గురించి కొంతమంది వేరుగా మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది మనం ఇచ్చిన సాక్ష్యం గురించి కూడా కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ మనము మన విధిని బట్టి, మన విధానమును బట్టి, మన పొందిన మేలును బట్టి మనం కనుక యేసుక్రీస్తు వారికి మనం సాక్షిగా నిలబడినట్లయితే దేవుడు మనల్ని మెండుగా దీవిస్తారని చెప్పేసి చెప్పి ఉన్నది. అయితే ఇక్కడ ఈ విధంగా చెప్పి ఉన్నది, ఒకరంటండి ఒక వ్యక్తి గనక, అయితే ఒక వ్యక్తి తనను గూర్చి తాను ఇతరులతో సంబంధము లేకుండా ఈ క్రింద విధముగా చెప్పవచ్చును, ఈ విధంగా చెప్పవచ్చునండి. ఇక్కడ 3 అంశాలు ఇచ్చి ఉన్నారు. ఒకరంటండి ఈ విధంగా చెప్పినట్లయితే మనుషుల్లో చాలా మట్టికి మార్పు వస్తుందని చెప్పేసి చెప్పి ఉన్నది. ఒకడు, నేను నిరీక్షణ లేని వానిగా ఉన్నాను, కానీ ఇప్పుడైతే నాకు నిరీక్షణ ఉన్నది. ఒకప్పుడు అపరాధ భారముతో నిండి ఉండేవాడను, ఇప్పుడైతే నాకు శాంతి ఉన్నది. ఒకప్పుడు గురిలేని వానిగా ఉంటిని, ఇప్పుడైతే నాకు గురి ఉంది. ఈ విధముగా శక్తిని గూర్చి వ్యక్తిగత అనుభవములతో మాట్లాడినప్పుడు చివరికి నాస్తికులు కూడా, దేవుని నమ్మరు వారు కూడా, వారి హృదయాల్లో కూడా ఇది ఒక శక్తిని పుట్టిస్తుంది, ఒక ప్రభావంను చూపిస్తుందని చెప్పేసి వాక్యం చెప్పుచున్నది. అయితే మనం ఈ పాఠంలో చూసుకున్నట్లయితే ఇక్కడ అపస్తులైన పౌలు గారి గురించి, ఆయనకు దమస్క మార్గములో జరిగిన ఒక ఊహించరాని మార్పు, ఆయన మారు మనసు పొందిన అంశమును మనం చదువుకున్నట్లయితే ఒళ్ళు జల్తరిస్తుందండి. దేవుడు ఆ పౌలు గారిని పట్టుకుని, నువ్వు నన్ను ఎందుకు బాధిస్తున్నావు ఇలాగని చెప్పేసి, నన్ను వెంబడించేవారని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆయన్ని పట్టుకున్నప్పుడు ఈ పౌలు గారిలోని ఒక మంచి మార్పు వచ్చింది, దేవునికి సాక్షిగా జీవించారు. అయితే ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు, ఈ పౌలు గారు ఆయన గురించి, ఆయన జీవితంలో చేసిన మేలుల గురించి ప్రతి చోట చెప్తా ఉండేవారు. క్రీస్తు మానవ జీవములకు స్పష్టతనిస్తాడు. ఇటువంటి బలమైన సాక్ష్యముల కొరకు లోకము ఎదురు చూస్తుంది, దానికి అవసరమై ఉన్నది. పౌలు గారి జీవితంలో జరిగిన సాక్ష్యములు, ఆయన జీవితంలో మోచిన మార్పుల గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మార్పులు రావాలి, మనం కూడా ఒక సాక్షిగా దేవునికి నిలబడాలని చెప్పేసి నేను గట్టిగా నొక్కి చెప్పి ఉన్నాను. అయితే మరి మనం ఆదివారం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బహు అరుదుగా సంభవించే సాక్ష్యములు. బహు అరుదుగా సంభవించే సాక్ష్యములు. సాధారణంగా కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చే ఈ అనుభవాలు బట్టి ఆ సాక్ష్యం ఇవ్వటం కోసం
మనం చాలా మట్టికి నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఉదాహరణగా ఇచ్చింది ఏంటంటే, డెకాపోలిస్ అనే మాట 2 మాటల కలయికతో ఏర్పడిందంటండి. డెకా అనగా 10, మరియు పోలిస్ అనగా పట్టణం అని చెప్పేసి అర్థమివ్వబడ్డది. ఇది 10 పట్టణములు కలిసి మొదటి శతాబ్దం కాలంలో గలియా సముద్రం తీరం ప్రాంతంలోని డెకాపోలిస్ అనే ప్రాంతము 10 పట్టణములు కలిగి ఉన్నదంటండి. ఈ పట్టణాల్లోని సేన అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ వ్యక్తి దయాలు పట్టుకుని చాలా గందరగోళం సృష్టించేవాడంటండి, గందరగోళం చేసేవాడంట. అందరూ ఆయన చూసి చాలా బాధపడేవారంట. అయితే యేసుక్రీస్తు వారు అతనిలోని ఒక మంచిని చూశారు. అతని బట్టి పీడించుచున్న దయాను నుండి ఒక అద్భుత రీతిలో అతన్ని విడిపించి ఉన్నారు. ఎప్పుడైతే ఈ దయాలు బాగా పట్టుకొని అతని నిద్ర లేకుండా, అతనికి శాంతి లేకుండా, ఆయన్ని వేరే వేరే బాధలతోటి క్లిష్ట పరిస్థితుల్లో పెడుతున్న సమయాలు. అయితే ఆ పట్టణాల్లో ఉన్న డెకాపోలిస్లో ఉన్న వారందరూ కూడా ఈయన గురించి చాలా భయంగానే ఉండేవారు. అయితే మరి మనం తెలుసుకున్నట్లు మనకి ఇక్కడ చూడొచ్చు, యేసుక్రీస్తు వారు మన యొక్క హృదయాల్ని చూస్తారండి. మన హృదయవాంఛలు ఆయనకి తెలుసు, మన హృదయాల్లో ఏమున్నదో, మన ఆశలు ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి దాన్ని బట్టి ఈయన యొక్క సెన్ అనే ఆయన యొక్క హృదయమును చూసి ఆయనలో మార్పు రావాలని చెప్పేసి, ఆయనకి మంచి జీవితం అనుగ్రహించాలని చెప్పేసి ఆయనకి ఒక విముక్తి కలుగజేశారు ఈ దయాల నుండి. అయితే మార్కు 5:15 రాయబడి, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేన అను దయను పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థితుడై కూర్చొని ఉండట చూసి భయపడి, ఆయనలో ఉన్న మార్పును చూసి ఆ జనులు భయపడ్డారండి. అని మరి ఇంకోటి ఏమంటే, ఆ మనుషుల్లో భౌతికంగాను, మానసికంగాను, భావావేశముగాను, ఆధ్యాత్మికను స్వస్థపరచబడి ఉన్నాడు. అయితే ఆయనలో ఉన్న గుణగణాల గురించి, ఆయన బాధలో ఉన్న వాటిలన్నిటి నుంచి కూడా ఒక విముక్తి, ఒక సంతోషము ఆయనలో కలిగిందని చెప్పేసి చెప్పి ఉన్నారు. మనుషుల పాపము వలన కోల్పోయిన పరిపూర్ణ క్రీస్తు తిరిగి వారిలో పునరుద్ధత, లేకపోతే ఒక తిరిగి జన్మ ఆయనకి ఇచ్చి అన్నారని చెప్పేసి, ఆయనలో తెచ్చిన మార్పు ఆయనకి ఎంతో అదృష్టమై ఉన్నది. అయితే మనుషులు పాపము వలన కోల్పోయిన పరిపూర్ణతను క్రీస్తు మళ్ళీ మనకి తిరిగిస్తారని చెప్పేసి ఈ సువార్త యొక్క సారాంశము, ఈ సాక్ష్యం యొక్క సారాంశమై ఉన్నది. అయితే మరి ఇలాంటి బాధల నుండి మనం తొలగించుకి మనకి విముక్తి చెందాలి అంటే మనం దేవుని దగ్గరికి రావాలి. అలా వచ్చి ఆయన చేసిన మేలులను మనం మరవకుండా, మనకి అనుకూలమైనప్పుడు మనం సరైన సాక్ష్యం దేవునికి ఇవ్వాలని చెప్పేసి ఈ పాఠము మనకి చక్కగా క్లుప్తముగా నేర్పిస్తుంది. అయితే మరి మనం సోమవారం పాఠం చూసుకున్నట్లయితే, పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుట. యేసుక్రీస్తు వారు ఆయన మరణించి మళ్ళీ బ్రతికి పరలోక రాజ్యం వెళ్ళినట్టు మనం అందరము నేర్చుకున్నాం. అయితే మరి ఆ యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోకి వచ్చి మన గురించి, మన పాపాల గురించి, మనం సరిపోవాల్సిన జాగాలో ఆయన చనిపోయి మరి మనకి జీవమును అనుగ్రహించున్నారు. మరి అది చూసినట్లయితే ఆయన చేసిన ఈ అద్భుత కార్యమును మన జీవితాల్లోని మనకు ఈ దైవ గ్రంథము చెప్పినప్పుడు మరి ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వకోకుండా ఎలాగుంటామండి? అయితే ఆయన చనిపోయి ఆయన్ని మరి ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆదివారం ఉదయమే మరియలు క్రీస్తు యొక్క ఆ సమాధి వద్దకు వెళ్ళి వాళ్ళు చూశారంటండి. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ సమాధి
తెరవబడి అందులో యేసుక్రీస్తు వారు లేరు. ఆయన సమాధిలో లేరు, ఆయన శవం అక్కడ లేదు. అయితే అప్పుడు వారికి భయం వేసింది, వారు ఆందోళన పడ్డారు. అయితే ఆ సమయంలో దేవదూత ఆ స్త్రీలకి కనపడి ఈ విధంగా చెప్పి ఉన్నది. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మత్తయి 28:5-6 ఉందండి. వెళ్ళి చూసినప్పుడు అక్కడ లేకపోయేటప్పుడు, ఎందుకంటే అంతకుముందు ఆ శుక్రవారము జరిగిన విషయాలు చూసినట్లయితే ఆయన మొత్తం ఈ ముళ్ళ కిరీటంతో రక్తం అంతాను ఆయన కొట్టి ఆ సిలువని మోసి అంత చూసింది. ఆ శుక్రవారం రాత్రి, శనివారము వాళ్ళు ఎప్పుడు జరుగుతుందా ఆదివారం నాడు పొద్దున్నే లేచి వెళ్ళి చూడాలి అని చెప్పేసి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ సమాధి యొక్క ద్వారం తెరిచి ఉన్నప్పుడు అక్కడ ఆయన కనపడినప్పుడు వాళ్ళలో ఏదో ఒక భయం పుట్టింది. అయితే మరి దేవదూత ఇది విధంగా చెప్పినప్పుడు ఆ స్త్రీల్లోని ఒక సంతోషము వచ్చింది. వాళ్ళు దుఃఖించిన దుఃఖమంతా కూడా పోయి సంతోషంతో, వాళ్ళ ఆనందంతో ఉచ్చలగిపోయి, వారు ఆనందంతో మొత్తం వారికి కనపడ్డ వారందరికి కూడా మన యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారు, ఆయన జీవము కలిగి ఉన్నారు అని చెప్పేసి అందరికీ కూడా వాళ్ళు చూసినది, వారు విన్నది, వారు ఇతరులకి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టారు. అందుచేత ఆమె నెమ్మదిగా ఉండలేకపోయింది. ఆ మరి చూసి ఆ సమాధిని చూసినప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఉండలేకపోయారంటండి. క్రీస్తు సజీవుడాయుడు, ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఈ విషయమును లోకము తెలుసుకొనవలసి ఉన్నది. మన జీవిత పయణములో ఆయన పునాత్ముడై క్రీస్తును కలుసుకునినప్పుడు మనము కూడా పరిగెత్తుకుని వెళ్ళి లోకమునకు చాటించవలసిందని చెప్పేసి వారిలో ఒక ధైర్యమును శక్తిను వచ్చి ఉన్నది. మరి అది విన్నప్పుడు మరి యేసు ప్రతిసారి తన శిష్యులతో తనకు ఏమి సంభవింపబోచున్నదని చెప్పి ఉన్నారో అవన్నీ కూడా జరిగినాయి. ఆ విధమును చూసినప్పుడు వారు దాన్ని నమ్మి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ మార్కు 16:20 మార్కు సువార్త 16:11 రాయబడినట్లు, ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయారు. ఆమె వెళ్ళి చెప్పినప్పుడు కూడా ఆ శిష్యులు కూడా నమ్మలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి కనపడ్డప్పుడు వారికి అందులో మార్పు వచ్చింది. కొన్నిసార్లు మనం కూడా సాక్ష్యం ఇచ్చినప్పుడు కొంతమంది మనల్ని నమ్మకపోవచ్చు, కొన్నిసార్లు అధైర్యపడతారు. అయినా కానీ మనం భయపడవలసింది ఏమీ లేదు. మనం నమ్మకంగానో మనం మనస్ఫూర్తిగా సాక్ష్యం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తారు మెండిగాన. మన సాక్ష్యము ద్వారా ఎంతోమంది రక్షింపబడతారని చెప్పేసి ఈ పాఠము, ఈ వాక్యము మనకు తెలియజేయుచున్నది. అయితే మరి మంగళవారము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మార్పు చెందిన జీవితములు తేడాను చూపిస్తాయి. ఎవరైతే మార్పు చెందుతారో మరి వాళ్ళ జీవితాల్లోని చాలా తేడా కాపాడుతుందండి. నా జీవితంలో నేను చూసుకున్నట్లయితే, నా గత జీవితమును నేను చూసుకున్నట్లయితే, మరి నేను ఈ మన క్రైస్తవ పాఠశాలకు రాకముందు నర్సపూర్లోని ఆ బోర్డింగ్లోని నా జీవితం అంతా వేరువేరుగా ఉన్నది. ఎప్పుడైతే మరి మా పాస్టర్ గారు వందనం గారు నన్ను మన యొక్క ఈ రుస్తుంబాద బోర్డింగ్కి తీసుకొచ్చి చేర్చినారో అప్పుడు నుంచి నేను దైవ గ్రంథాన్ని పట్టుకుని, నేను దైవ గ్రంథాన్ని ప్రేమించి దీని ప్రకారం నేను జీవిస్తున్నాను. అప్పటి నుంచి కూడా దేవుడు నన్ను ఎంతో ఉన్నత స్థితికి తీసుకువచ్చున్నాను. నన్ను ఎంతో దేవుడు దీవించున్నాడు. ఈరోజు నేను ఎంతో ఆనందంతో, సంతోషంతో జీవిస్తున్నాను. నా కుటుంబము, నా బంధువర్గము కూడా చాలామంది ఆశ్చర్యపోతారు. ఎలాంటివాడు ఈరోజు ఈ విధంగా ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడని చెప్పేసి చెప్తారు. అప్పుడు నేను ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు
ఆయన నా జీవితంలో చేసిన యొక్క మార్పు అని చెప్పేసి నేను సాక్ష్యం ఇస్తూ ఉంటాను. ఆయన లేకపోతే నేను లేను. ఈ రోజున ఈ విధంగా ఉన్నానంటే ఇదంతా కూడా యెహోవా దేవుడు నా జీవితంలో నాకు చేసిన మేలు. అందుకే ఎప్పుడు కూడా నేను నాకెంత ఏ సమయం వచ్చినప్పటికీ కూడా ఎవరైనా ఒక ప్రసంగం చేయమన్నా, ఒక ప్రార్థన చేయమన్నా, చిన్న వాక్యం చెప్పమన్నా కూడా నేను వెనక్కి ఆడకుండా, వెనక్కి తిరిగి నేను చేయలేనని చెప్పుకోకుండా ఎంత ఇబ్బంది అయినా కానీ దేవునికి సాక్షి ఇవ్వటానికి నేను ముందుకు వచ్చి చెప్తూ ఉంటాను. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పాఠాలు చెప్పాలని చెప్పేసి తెలుగులో నన్ను అడిగినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా, ఈ మాటలకు తొందరగా రానప్పటికీ కూడా నేను ధైర్యం చేసి చెప్పి ఉన్నాను. మరి 3 మాసములు అయిపోయినాయి. ఇది రెండో మాసంలో రెండో పాఠం నేను చెప్పి ఉన్నాను. మరి ఇదంతా కూడా దేవుడు తన చేసిన గొప్ప కార్యము. నేను దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనిచున్నాను. అయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మార్పు చెందిన జీవితంలో తేడాను చూపిస్తాయి. మనం యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్నప్పుడు ఆ విశ్వాసులు క్రీస్తునందు కొత్తవారు. అందుచేత వారి వృత్తాంతములను తెలియపరచుటకు, వారిలో ఉన్న గుణగపాఠాలను కూడా తెలుపుటకు మనలో మార్పు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అపొస్తలులైన పేతురు గారు, మరి జాన్ గారు, యోహాన్ గారు, వీళ్ళందరూ పెంతెకొస్తు దినాన్ని ఈ శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి పెద్ద గొప్ప సాక్ష్యము ఇచ్చి ఉన్నారు. అది మనం అపొస్తలుల కార్యములు 4:10 కూడా చదువుకున్నట్లయితే మనకి తెలుస్తుంది. అయితే అపొస్తలుల కార్యములు 2:4 ఇక్కడ చెప్తున్నంటే, పెంతెకొస్తు దినము 3,000 మంది బాప్తీసం పొంది ఉన్నారు. అయితే కొన్ని వారముల తరువాత మరికొన్ని వేల మంది సంఘములోనికి వచ్చి చేర్చబడ్డారు. త్వరలో అక్కడ ఏమి సంభవిస్తుందో అధికారులు గుర్తించగలిగారు. ఈ నూతన నిబంధన విశ్వాసులు క్రీస్తుతో ఉన్న వారై ఉన్నారు. వారి జీవితాలు మార్పు చేయబడినవి. ఆయనను కృపను బట్టి వారు మారు మనసు పొందారు మరియు వారు నిశ్శబ్దంగా ఉండలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో వారందరూ ఆ వేళ దైవ పరిశుద్ధాత్మను వారు పొంది వారందరూ కూడా ఒకరి యందు ఒకరుండి వారందరూ కలిసి చక్కగా పాఠాలు నేర్చుకుని ఆ యెహోవా దేవుని గురించి వారందరూ చక్కగా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. అపొస్తలుల కార్యములు 4:16 మత నాయకులు ఏమి చెప్పి ఉన్నారో ఒకసారి గమనించుదాం అని చెప్పేసి ఇక్కడ వారు ముందు స్వస్థపరచబడిన మనుషుడు నిలబడుట చూసి బహిరంగంగానే అక్కడ సంభవించిన అద్భుత కార్యమును వారు చూసి ఉన్నారు. అయినప్పటికీ వారి యొక్క వైఖరిని మార్చుకునేటకు వారు నిరాకరించి ఉన్నారు. ఆ విధంగా బహిరంగంగానే వారు ఒప్పుకొనపోయిన పేతురు మరియు యోహాను వారిచ్చే సాక్ష్యం విషయంలో వెనకబడలేదు. మరి యోహాను గారు, పేతురు గారు వాళ్ళు ప్రసంగాలు చేసినప్పుడు కొంతమంది వారిచ్చిన సాక్ష్యమును వాళ్ళు అంగీకరించకపోయినా కానీ వారు ఏమాత్రమో కూడా భయపడకోకుండా ముందుకి సాగి వెళ్ళి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లోని ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ముందుకు సాగి యేసుక్రీస్తు వారు మన తండ్రి, మన రక్షకుడు, మనల్ని కాసి కాపాడుతున్నారు కాబట్టి ఆయన చేసిన మేలును మనం మర్చిపోకుండా ఆయనకి మనం సాక్ష్యం ఇవ్వాలని చెప్పేసి చెప్పి ఉన్నాను. అయితే మరి బుధవారం ఇక్కడ చూసినట్లయితే మన అనుభవం పంచుకొనుట ఇక్కడ అపొస్తలుల పౌలు గారు ఏ విధంగా అయితే కింగ్ అగ్రిప్ప గారు ముందు నిలబడి ఆయన సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఆ పౌలు గారు చెప్పిన సాక్ష్యానికి అగ్రిప్ప గారు కూడా ఆయన మనసు స్పందించిందంటండి. ఆయన కూడా ఈ పౌలు గారు చేసిన క్రియలన్నీ చూసి ఆయనలో వచ్చిన మార్పును చూసి ఆయన కూడా ఈ పౌలు గారు చెప్పిన ఈ సాక్ష్యానికి కదిలింపబడ్డారంటండి. ఆయనలో కూడా ఒక మార్పు వచ్చిందంటండి. ఆయన ఇవన్నీ అన్నప్పుడు కీర్తనలో 103 అధ్యాయము 3-5 ఈ విధంగా రాయబడ్డదండి. అక్కడ ఏమంటున్నారంటే,
ఈ పౌలు గారు ఎప్పుడైతే వానికి సాక్ష్యమో ఇచ్చారో, ఆయన ఈ అగ్రిప్ప ముందు నుంచుని ఈ చెప్పినప్పుడు, దయతో కూడిన ప్రేమతో మనలను కప్పువాడు, మంచి విషయాలతో మనలను తృప్తిపరచువాడు, ఇవన్నీ కూడా మన ఎడల నెరవేర్చువాడు ఆ దేవుడే అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చారో, ఈ అగ్రిప్ప గారు కూడా ఆయన మనసులోని ఒక మార్పు అని కలిగిందని చెప్పేసి చెప్పి ఉన్నారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లోని దీన్ని అలవర్చుకోవాల్సిందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనం ఎక్కడ ఎటువంటి సమయంలో మనకి ఏమాత్రం అవకాశం వచ్చినప్పటికీ మనం దేవునికి సాక్ష్యం ఇవ్వటం చాలా ముఖ్యం. మన ఎడల ఆయన యొక్క ఆశ్చర్యకరమైన కృప కలిగిన దేవునితో మనము వ్యక్తిగతంగా ఊహించిన రీతిలో ఆయనతో ఎదురైన సంఘటనలను గూర్చి వివరించటే సాక్ష్యం అనబడును. ఏదైతే మనం యేసుక్రీస్తు వారి గురించి మనం ఎన్ని ఎదురు వచ్చినప్పటికీ కూడా వాటిని జయించి మనకు సాగి ఆయన చేసిన మేలును మనం అందరికీ చెప్పినప్పుడు దాన్ని మనం సాక్ష్యం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే అది సరి అయిన ఆలోచన మనం ఆలోచించి మనం యేసుక్రీస్తు వారికి ఆయన చేసిన ఒక గొప్ప మార్పులకి మనం ఆయనకి సాక్ష్యం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం. అయితే మరి గురువారం మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిగత సాక్ష్యమునకున్న శక్తి. ఎవరైతే మనం మనస్ఫూర్తిగా మన జీవితాల్లో వచ్చిన మార్పులను వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వారి జీవితాల్లో కూడా ఒక చక్కటి మార్పు వస్తుందండి. ఆ దేవుడు అతన్ని మార్చగా లేనిది మనల్ని మార్చరా? నేను కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఆయనకు మళ్ళీ నేను కూడా మారుతాను, నా కుటుంబం మారుతుంది, నా బిడ్డలు మారుతారు, నా బంధువర్గం మారుతారనే ఒక శక్తి ఉంటుంది. అందుకే మనం జీవిత చరిత్ర, మన జీవితమును బట్టి ఎంతోమంది మారతారండి, మన నడవరికి. అందుకే సామెతలు 20:11 ఉంటుందండి, చిన్న బాలుడు కూడా వాడు మంచివాడా చెడ్డవాడు కూడా వాడి గుణగణాలను బట్టి తెలుస్తుందంటండి, పెద్దవాడైనా కాకుండా ఆయన చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి మనము కూడా అపొస్తలులు పౌలు గారు ఏ విధంగా అయితే అగ్రిప్ప ముందు తన ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చారో, అదేవిధంగా మన జీవితాల్లో జరిగిన ఈ అంశాలను బట్టి, ఈ మార్పులను బట్టి మనము కూడా ఆ సాక్ష్యం ఇవ్వాలని, దేవునికి ఒక సాక్ష్యంగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ విధంగా రాయబడి, యేసు పౌలు జీవితమును ఏ విధంగా మార్పు చేశాడో తెలియచేసే అతని సాక్ష్యము దేవుని నెరుగనట్టి రాజు మీద గొప్ప ప్రభావమును చూపెను. మారు మనసు పొందట ద్వారా మార్పు చెందిన జీవితమునకు సంబంధించిన సాక్ష్యమునకు మించినది మరొకటి ఉండదు. అది ఇతరులలో గొప్ప మార్పును తీసుకుని రాగలదు. దేవుని కృప ద్వారా మార్పు చెందిన జీవితాలు దేవుని నమ్మిన రాజులను సహితము కదిలించగలదు. పౌలు వంటి గొప్ప ఆసక్తికరమైన సాక్ష్యము మన జీవితాల్లో లేకున్నా మనమందరము క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఏ విధంగా విమోచింపబడగలమో ఇతరులకు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క రక్తము, ఆయన శిలువ మీద సిందించిన ఆ రక్తము మన జీవితాలకి ఎటువంటి రక్షణ మార్గమో మనం ఇతరులకు చెప్పినట్లయితే అది పెద్ద గొప్ప సాక్ష్యమై ఉంటుంది. అది పెద్ద వర్తమానము, మరి ఇతరులను యేసుక్రీస్తు వారి తరపుకు మార్చుటకు. కాబట్టి మరి మన యెహోవా తండ్రి ఆ విధంగా చేయనట్లు మనకు తెలివిని, జ్ఞానమును, ధైర్యమును, శక్తిని అనుగ్రహిస్తారని చెప్పేసి మనము ఆయనకి ఒక స్నేహితుడిగాను, ఒక సాక్షిగా మనం ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా అపొస్తలులు పౌలు గారు ఏ విధంగా అయితే నిలబడి సాక్ష్యం ఇచ్చారో, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారో, అదేవిధంగా మనము కూడా సాక్ష్యం ఇచ్చినట్లయితే
ఆయన మన జీవితాల్లో చేసిన ఈ మేలులందరికీ ఇతరులకు చెప్పినట్లయితే వారు కూడా రక్షింపబడి వారు కూడా దేవుళ్ళు పొందినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తారు. అంతేకాకుండా మనకు కూడా దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి మనందరము కూడా దేవునికి మన వ్యక్తిగత సాక్ష్యము ఇవ్వాలని చెప్పేసి, మనకు అనుకూలమైనప్పుడు, మనకు ఎక్కడ సమయం అయితే అక్కడ, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దేవునికి సాక్ష్యం ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకొంచున్నాను మనందరినీ. మరి అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకమున్న తండ్రి యెహోవా దేవా, నాయన ఈ పాఠమును మాకు నేర్పించినందుకు మీకు లెక్కలేనందున తండ్రి, నాయన మీ పాఠము ప్రకారము మేము కూడా మీకు ఒక మంచి సాక్షిగాను మీ వర్తమానమును వెదజల్లుటకును, మా జీవితంలో మీరు చేసిన మేలులు వేరు వారికి మేము నేర్పించుటకును, దాని ద్వారా వారిని కూడా మీ చెంతకు తీసుకురావటకు మాకు గుణగానములను మాకు సహాయం అనుగ్రహిస్తారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామను వేడుచున్నాం తండ్రి. ఆమెన్. తల్లిదండ్రులు విడచిన, నా బంధుమిత్రులే మరచిన, నా తల్లిదండ్రులు విడచిన, నా బంధుమిత్రులే మరచిన, విడువను ఎడబాయను, విడువను ఎడబాయను అన్నాడు నాతో నా యేసన్న, అన్నాడు నాతో నా యేసన్న. యెహోవాయే కాచును, నాకేమి సంభవించిన, శోధన నన్ను ఓదార్చును, వేదనలో నన్ను బలపరచును, శోధనలో నన్ను ఓదార్చును, వేదనలో నన్ను బలపరచును, తన కృపతో నన్ను కాచును, తన కృపతో నన్ను కాచును, నాతో నుండును నా యేసయ్యా, నాతో నుండును నా యేసయ్యా. యెహోవాయే కాచును, నాకేమి సంభవించిన, రక్తము కాచెను నా కొరకై, రక్షణ భాగ్యము నాకిచ్చెను, రక్తము కాచెను నా కొరకై, రక్షణ భాగ్యము నాకిచ్చెను, పరమునకు నన్ను చేర్చును, పరమునకు నన్ను చేర్చును, ప్రియమైన యేసుతో నేనుందును, ప్రియమైన యేసుతో నేనుందును. యెహోవాయే కాచును, నాకేమి సంభవించిన, యెహోవాయే కాచును, నాకేమి సంభవించిన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడాను ప్రభువు నా ముందు శుభము. అందరూ బాగున్నారు కదా? దేవుని సన్నిధిలోకి మనందరిని కూడాను
ఆయన వాక్యం ధ్యానించడానికి మరొకసారి ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం చెప్పడం ఒక తరుణంగా భావిస్తున్నాను. ఈ కోవిడ్ సూక్ష్మజీవుల యొక్క వ్యాధి ఈ యొక్క పరిస్థితుల్లో మీరందరూ కూడాను భద్రంగా ఉండాలని, మీ ఇమ్యూనిటీ దేవుడిచ్చిన ఆ రక్షణ దళం జాగ్రత్తగా మీరు కాపాడుకొని అందరూ కూడాను ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుచూ ఉండాలని, ఇవన్నీ కూడాను ప్రభు రాకడకి సూచనలుగా ఉన్నాయని, మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని నా యొక్క ఆశ అన్నది. ఈరోజు మీ కొరకు ఒక ప్రత్యేకమైన వాక్యము సిద్ధపరిచినాను. ద సోల్జర్, సిపాయి, ద సోల్జర్, సిపాయి గురించి మాట్లాడుచున్నాను. కొద్ది నెలల క్రితం నేను కాలిఫోర్నియాలో ఉన్న ఒక పట్టణం నుండి కెనడాలో ఉన్న టొరంటో అనే పట్టణానికి పెద్ద విమానం ఎక్కి వెళ్ళవలసి వచ్చింది. ఒక కార్యక్రమం అయిపోయింది, ఇంకొక కార్యక్రమం కొరకు విమాన ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇంకొక చోట నుంచి వచ్చాను. ఆ యొక్క విమానం ఎక్కడానికి ఒక 3-4 గంటలు సమయం వ్యవధి ఉన్నది. నేనేదో పుస్తకం చదువుకుంటూ ఉన్నాను. సడన్గా గేట్లో నుంచి ఆ విమానం దిగి లోనికి విమానాశ్రయంలోకి వచ్చేవాళ్ళు దాదాపు ఒక 30 మంది సిపాయిలు, వాళ్ళు ముందు వెనక సంచులు నిండగా వేసుకొని, వాళ్ళు యూనిఫామ్, వారి యొక్క ఆర్మీ యూనిఫామ్ వేసుకొని దర్జాగా టీవీగా నడుచుకుంటూ అందరు బయటకు వస్తుండేసరికి అక్కడ విమానాశ్రయంలో ఉన్న వేలాది మంది వాళ్ళని చూస్తూ లేచి వాళ్ళకి నమస్కారం చేయొచ్చు, కరచాలం చేయొచ్చు. మన సిపాయిలు మన దేశాన్ని కాపాడుతున్నారు, వీళ్ళని గౌరవించాలని ఒకళ్ళు గట్టిగా చెబుతూ ఉండటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ దేశంలో సిపాయిలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దేశంలో సిపాయిలు అంటే అంత శ్రద్ధ, అంత గౌరవం, అంత గొప్పతనం. సిపాయుడిగా వాడు టీవీగా వస్తున్నప్పుడు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు యుద్ధములో ఉన్నారు, యుద్ధము నుంచి వస్తూ ఉన్నారు, వారు పోరాటంలో ఉన్నారు, వాళ్ళు తర్బీతులో ఉన్నారు, వాళ్ళు సమర్పణలో ఉన్నారు. ఒక సిపాయిని చూసిన వెంటనే ఒకలాంటి గౌరవం అనేది వస్తూ ఉన్నది. సిపాయి దేవుని సన్నిధిలో ఎలాగుండాలి? మనము కూడాను సిపాయిలమేనా? నేను చిన్నప్పటి నుంచి మరి హాస్టల్లో చదువుకున్నప్పుడు, మా బోర్డింగ్ హాస్టల్లో మరి ఆదివారం ఉదయాన్నే పాత్ ఫైండర్ క్లబ్ యవనస్తుల యొక్క మరి శిబిరము, దాంట్లో యవనస్తులు స్పెషల్గా తర్బీతు చేస్తారు. ఆ పాత్ ఫైండర్ వస్త్రాలు ధరించి వాళ్ళు ఒక సిపాయిలాగా పెట్టుకొని, వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో వాళ్ళ బిళ్ళలన్నీ కూడా గుర్తుగా పెట్టుకొని వాళ్ళందరూ కూడా కలిసి ఓ వీఆర్ ద పాత్ ఫైండర్ క్లబ్ అంటే, మేమందరము కూడాను యవనస్తులు, సిపాయిలము, దేవుని కొరకు సిద్ధపడుచున్నాము, దేవుని కొరకు పోరాటంలో ఉన్నాము, మేమందరము కూడాను మా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాము, మేము సత్యం కొరకు నిలబడతాము, మేము క్రీస్తు యొక్క సైన్యమై ఉన్నాము అని పాట పాడుచున్నప్పుడు ఆ పాటలు, వారి డ్రెస్సు, వాళ్ళ ధైర్యము, వాళ్ళ సంతోషము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా ఆత్మీయంగా బలపడినట్లుగా అనిపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భూమి చరిత్ర ఆఖరి భాగంలో ఉంటూ ఉండగా, మనము లోకము దిగజారిపోవచ్చు ఉండగా, మనము ఈ లోకాన్ని గెలిచి పరలోకాన్ని సంపాదించుకోవాలని ఆశతో మనం ఉన్నప్పుడు, నిజంగా మనం కూడాను ఓ వీఆర్ ద పాత్ ఫైండర్ క్లబ్ అంటే, మేము దేవుని పేరట ఉన్న సైనికులము, దేవుని పేరట ఉన్న యవనస్తులము, ఆయన కొరకు జీవిస్తామన్న గొప్ప పోరాటం, మంచి పాట కూడా పాడాలి మనందరం కూడాను. అమెరికా దేశంలోనే కాదు, భారతదేశంలో కూడాను మన సిపాయిలు, మన పాకిస్తాన్ బోర్డర్లోనే కానీ, చైనా బోర్డర్లో కానీ, నేపాల్ బోర్డర్లో కానీ, ఎక్కడ కష్టం ఉన్నదో మన దేశం యొక్క గుర్తింపు పోకుండా, మన దేశపు యొక్క సివిలియన్స్, మరి యొక్క దేశంలో జీవించు వారందరిని కూడా కాపాడుచు 24 గంటలు కాపాడుచున్న ఆ సిపాయిలకి నిండుగా మనం నమస్కారం చేసి గౌరవించాలి. సిపాయి అన్న వెంటనే నాకు 3 ఆలోచనలు ముఖ్యంగా వస్తాయి. డెడికేషన్, సమర్పణ; డిసిప్లిన్, క్రమశిక్షణ; డిటర్మినేషన్, తీర్మానము. డెడికేషన్, దేనికి సమర్పణ అయి ఉండాలి? వాళ్ళు దేశము కొరకు పోరాడుచున్నారు కాబట్టి దేశము కొరకు వారు సమర్పణ చేసుకొని ఉన్నారు. డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ ఎవరికి కావాలి?
ఏదో ఒక గురిని చేరాలనుకున్న వాళ్ళకి, ఏదో పోరాటంలో గెలవాలనుకున్న వారికి ఈ పోరాటం, ఆరోగ్య విషయంలో మంచి పోరాటం మనం పోరాడి, గట్టి కష్టమైన పనులు మనం చేయాలి. ఆ తరబీతు రావాలనంటే, ఆ క్రమశిక్షణ మనలో రావాలనంటే, శత్రువుని గెలవాలనుకున్నట్లయితే ప్రియమైన వారలారా, మనం ఖచ్చితంగా ఆ క్రమశిక్షణ ప్రతిరోజు కూడాను మనలో అలవాటు అవ్వాలి. ఏ రోజు కూడాను తప్పిపోకూడదు. సిపాయి అన్నవాడు ప్రతిరోజు కూడాను ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తాడు, సరిపడా పోషకాహారం తీసుకుంటాడు, ఆయనకున్న యంత్రాలను శుభ్రం చేసుకొని ఎప్పుడు కూడాను భద్రంగా పెట్టుకుంటాడు, ఎప్పుడు కూడాను యుద్ధం వచ్చినప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ ఆయన నిద్రమగతలో నిండి ఉండడు. మూడవది తీర్మానం, డిటర్మినేషన్. నా తీర్మానం ఏంటంటే, నా గురి ఏమిటంటే, నేను చేయవలసిన నా కర్తవ్యం ఏంటంటే, నేను నా దేశాన్ని కాపాడుతాను, ఏమైనా సరే నా దేశాన్ని నేను కాపాడుతాను ఉద్దేశంతో ఉంటూ ఉంటారన్నమాట. మనం క్రైస్తవ సిపాయిలుగా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మంచి చెడుల మధ్యన, ఈ యొక్క వెలుగు చీకటిల మధ్యన, యేసుక్రీస్తు వారు మధ్యన, సాతానుడి మధ్యన, మనం దేవుని బిడ్డలుగా, దేవుని రాయబారులుగా, దేవుని స్వరూపములో మనం చేయబడిన వారిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సిపాయిలుగా మంచి పోరాటంలో ఉన్నాం. ముఖ్యంగా 3 విలువలు ఉంటాయి ఒక సిపాయి. వాట్ ఆర్ ద బేసిక్ వాల్యూస్ సిపాయికి ఉన్నది? లాయల్టీ, సద్భక్తి, యొక్క ఆ సర్కారు వారి కొరకు, తరబీదు చేయ వరకు ఆయన తగ్గించుకొని లాయల్టీ, నమ్మకముగా ఉంటాడు. డ్యూటీ, ధర్మము, విధి, పని. రెస్పెక్ట్, గౌరవము, మర్యాద. సెల్ఫ్ సర్వీస్, స్వార్థము లేని సేవ. ఆనర్, మర్యాద. ఇంటిగ్రిటీ, నిష్కపటం అనేది ఉంటుంది. అంతేకాకుండా పర్సనల్ కరేజ్, వ్యక్తిగత ధైర్యం అంటూ ఉండాలి. ఈ యొక్క కోర్ వాల్యూస్, ఈ మూల విలువలు లేకపోయినట్లయితే సిపాయి ఎందుకున్నాడో, ఏమి సాధించాలనుకున్నాడో ఏమాత్రము కూడాను ఆయనకి తెలియదు. నేషనల్ గాడ్ అనే దాంట్లో ఆయనకి ఖచ్చితంగా వాళ్ళు తరబీదు చేసేది ముఖ్యమైన తలంపులు ఏంటంటే, మిషన్ ఫస్ట్. నువ్వు సాధించవలసిన పని ధర్మం మొట్టమొదటిగా ఉండాలి నీలో. నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు, పోరాడాలి, ఎంత కష్టమైనా సరే సాధించాలి అన్న పట్టుదల వారిలో ఉంటుంది. అంతేకాకుండా మెయింటైన్ ఫిట్నెస్, నువ్వు ఖచ్చితంగా శారీరకంగా బలమా, ఆరోగ్యంతో పూర్తిగా సంపూర్ణమైన బలముతో నిండి ఉండాలి. ఎక్స్పర్టైజ్, నీవు నైపుణ్యత సంపాదించాలి నువ్వు చేసే పనిలో. నువ్వు ఏ పని చేసినప్పటికీ ఆ యుద్ధములో ఆ యొక్క సిపాయుడిగా నువ్వు ఖచ్చితంగా నైపుణ్యత సంపాదించాలి. డిసిప్లిన్, క్రమశిక్షణ. అంతేకాకుండా కేర్ ఫర్ సెల్ఫ్, నీ యొక్క సంరక్షణ కొరకు నువ్వు జాగ్రత్త పడాలి. మెయింటైన్ యువర్ ఎక్విప్మెంట్, నీ యొక్క పరికరాలని నువ్వు జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని జాగ్రత్తగా ఉంచుకోవటం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన తలంపు. సిపాయులుగా ఆఖరి రోజుల్లో మనం పోరాడుచూ ఉన్నాము. ఈ భూలోకము నుంచి గెలిచి పరలోకం వెళ్ళాలని ఆశతో ఉంటూ ఉన్నాము. ఈ సిపాయిలుగా ఉన్న మనందరము కూడాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పోరాటం గెలవాలంటే ఆత్మీయ పోరాటములో మనకు కూడాను కొన్ని ఆయుధాలు అవసరము. ఆత్మీయ పోరాటాల్లో మనకు కూడాను కొన్ని ఆలోచనలు, క్రమశిక్షణలు, గురి అంటూ అవసరము. ఆత్మీయ పోరాటంలో మనకు కూడాను ముందు చూపు అంటూ అవసరము, పౌరుషం అంటూ అవసరము, తర్బీత అంటూ అవసరము. ఇవన్నీ కూడాను లేకపోయినట్లయితే మనం ఏమాత్రము కూడాను యుద్ధానికి సిద్ధపడి ఉండము, పోరాటంలో ఓడిపోతాము. చిన్న కష్టం వచ్చినప్పటికీ ఆ యొక్క పోరాటాన్ని వదిలిపెడుతూ ఉంటాము. భారతదేశంలో ఆ యొక్క కార్గిల్ వార్ అన్న దాంట్లో పోరాటం గురించి, వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళు చేస్తున్న పనుల గురించి, ఇటీవల చైనా భారతదేశం బోర్డర్లో జరిగిన ఆ 20 మంది సిపాయిల్ని చంపేసేసిన వాళ్ళ చరిత్రలు చదువుతున్నప్పుడు, వాళ్ళ ధైర్యాన్ని, వారి పౌరుషాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. మనము కూడా ఆత్మీయ సోల్జర్స్గా, సిపాయిలుగా మనం కూడాను మంచి పోరాటం పోరాడాలి. కొంతమంది అంటారు ఈ విధంగా, డెత్ ఈజ్ లైటర్ దెన్ ఫెదర్. సిపాయిలుగా మనం శత్రువుని ఓడిస్తూ ఒకవేళ చనిపోయినా కానీ డెత్ ఈజ్ లైటర్ దెన్ ఫెదర్. మరణము ఈక కన్నా తేలికైనది. డ్యూటీ హెవియర్ దెన్ ఎ మౌంటైన్. ఒక పర్వతము వలె భారీగా విధి అని ఉన్నదని చెప్తున్నారు. మన యొక్క పని భారంగా ఉండాలి. మనందరం కూడా డ్యూటీ జాగ్రత్తగా, నమ్మకంగా చేయాలి. మరణం వచ్చినప్పటికీ మనం ఏమాత్రము కూడాను భయపడనవసరం లేదు. అది ఈక కన్నా తేలికైనదని చెప్పబడుచు ఉన్నది.
కార్గిల్ యుద్ధములో సిపాయిలు పోరాడుచూ ఉండగా నాకు ఆ సిపాయిల గురించి వాళ్ళ ధైర్యం గురించి చదవటం చాలా ఇష్టము. ఎందుకంటే ఒక పాస్టర్గా, ఒక క్రైస్తవుడిగా, ఆఖరి దినాలకు సిద్ధపడుచున్న ఒక దేవుని సేవకుడిగా నేను మంచి పోరాటం పోరాడాలని నా యొక్క గురై ఉన్నది. షెచెన్ అనే ఇక టఫెస్ట్ మౌంటైన్, చాలా ఎత్తైనది, మంచు పర్వతాలతో నిండి ఉన్న పర్వత శిఖరాలు 5,000 మీటర్లు పైన ఉన్నదన్నమాట. ఈ యొక్క గ్రౌండ్ భూమికి 5,000 మీటర్లు ఎత్తులో ఉన్న ఆ యొక్క దాంట్లో ఆ పై భాగంలో, ఆ శిఖరములో మంచు పర్వతాలు ఉన్నాయి కాబట్టి ప్రాణవాయువు, ఆక్సిజన్ చాలా తక్కువ, 50% కూడా ఉండదు. అక్కడికి వెళ్ళాలనంటే, అక్కడ యుద్ధం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఐసీలో ఆక్సిజన్ కొరకు తన్నుకుంటున్న మరి పేషెంట్ ఏ విధంగా ఉంటాడో అంత క్లిష్ట పరిస్థితి. అయినప్పటికీ నీ సమర్పణతో ఉన్న ప్రాణాన్ని తెగించిన సిపాయిలు మన బోర్డర్స్ని కాపాడాలని మరి ఎంత త్యాగం చేస్తూ ఉన్నారు. పొలిటీషియన్ కన్నా, ఒక గ్రంథకర్త కన్నా, ఒక ఉపాధ్యాయుడి కన్నా ఈ యొక్క సిపాయుడు చేసే గొప్ప త్యాగము ఎంతో మెచ్చుకోదగింది. The role which the soldier plays is safeguarding the frontiers of the motherland is the most important and unique. అది చాలా ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది, చెప్పుకోదగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సోల్జర్ లివ్స్ ఫర్ ద నేషన్ అండ్ డైస్ ఫర్ ద నేషన్ ఆఫ్ ద డిగ్నిటీ. ఒక గౌరవంతో ఆ యొక్క దేశం కొరకు మరణిస్తాడు. ఐఎమ్ ఏ ప్రౌడ్ సోల్జర్ అని చెప్పుకోవడానికి ఇండియన్ ఆర్మీ ఈజ్ లైక్ ఏ మదర్, సెల్ఫ్లెస్లీ సర్వింగ్ అండ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్. మన దగ్గర నుంచి ఏది కూడా కోరకుండా, తన ప్రాణం అపాయమైనా సరే మన దేశాన్ని కాపాడాలనుకున్నది మహా గొప్ప భారతీయ సిపాయిలు. ఈ సిపాయిల్ని నేను ఎంతో గౌరవిస్తాను. ఈ సిపాయిలు చేసే పని, త్యాగము చాలా గొప్పది. కెప్టెన్ విక్రమ్ బాత్రా అనే ఆయన ఈ చాలా మంచి పేరు తెచ్చుకున్న మాకు భారతదేశపు సిపాయి. 13వ జమ్మూ కాశ్మీర్ రీఫిల్స్లో ఉన్నాడు. ఆయన్ని హీరో ఆఫ్ కార్గిల్ వార్, కార్గిల్ భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధానికి ఆయన హీరోగా పరిగణించారు. చాలా టఫెస్ట్ బ్యాటిల్, చాలా క్లిష్టమైన యుద్ధంలో ఆయన కాశ్మీర్ దగ్గర నుంచి ఆ బటాలియన్లో ఆయన పిలువబడ్డారు. శత్రువులు సీక్రెట్గా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రేడియో ద్వారా మన సిపాయిలు విన్నది ఏంటంటే, ఈ విక్రమ్ బాత్రా అని ఆయన ద షేర్ సలేం అని పిలువబడ్డాడంటే ఆయన సింహం లాంటి వాడు, సింహంలాగా గర్జించు గొప్పగా చేసే ఆయనని ఆయన గురించి చెప్పుకున్నారు. ఇన్స్ట్రుమెంటల్ అండ్ రీక్యాప్చరింగ్ ద పీక్, 5,140 ఆ యొక్క శిఖరాన్ని మరలా శత్రువుల దగ్గర నుంచి తిరిగి పొందటంలో పోరాడిన మహా గొప్ప వీరుడు. ఆ యుద్ధంలో పోరాడుచు ఉండగా 17,000 ఆ యొక్క అడుగులు ఎత్తులో ఆయన పోరాడుచూ ఉండగా ఆ శత్రువులందరూ కూడా ఎదురు చూస్తూ శిఖరము నుంచి, ఆ కొండ శిఖరము నుంచి వాళ్ళు బాంబులు జల్లుచూ ఉండగా ఆ జూలై 7వ తారీఖు 1999వ సంవత్సరమున ఈయన గొప్ప పోరాటంలో పాల్గొన్నట్లుగా మనం చరిత్రలో తెలుసుకోగలము. యుద్ధానికి వెళ్ళకముందు తండ్రిని పిలుస్తూ ఆయన ఏమన్నాడంటే, నానా నేను యుద్ధానికి వెళుతున్నాను, నా కొరకు ప్రార్థించండి, నన్ను గురించి దేవుడితో మొరపెట్టండి, నేను తిరిగి రావాలని నేను కోరుచున్నాను. ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చాలా క్లిష్టమైన యుద్ధంలో పాల్గొని ఉన్నాడు, క్లిష్టమైన సందర్భంలో ఇరుక్కొని ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, తన స్నేహితులతో ఏమన్నాడంటే, ఐదర్ ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ హోస్టింగ్ ద ట్రైకల్, నేను వెళ్ళి ఆ యొక్క మన భారతదేశం తరపున అక్కడ 3 రంగుల జెండాని ఎగరవేస్తాను. నా ధీమా అది, నా పట్టుదల అది, నా దీక్ష, నా గురి అదే అయి ఉన్నది. ఒకవేళ ఆ విధంగా నేను చేయలేకపోతే ఆ 3 రంగుల జెండాలో నేను కప్పబడి, నేను చుట్టబడి నేను మీ దగ్గరకు వస్తాను, ఖచ్చితంగా వస్తాను. జెండా ఎత్తైనా వస్తాను, లేకపోతే జెండాలో చుట్టబడైనా వస్తాను. నేను మాత్రము ఈ యొక్క దేశం కొరకు పోరాడు వీరుడిగా తీర్మానం చేసుకున్నానని ఆయన చెప్పి ఉన్నాడు. అందుకోసమే ఆయనకి మహా గొప్ప భారతదేశం గొప్ప బిరుదు ఇచ్చినది పరమవీర్ చక్ర అంటే మహాపరమాత్ముడుగా పోరాడి ఉన్నాడు అని ఆయనకి మహా గొప్పగా పేరు వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, పెద్దలారా, దేవుని పేరట ఆఖరి రోజుల్లో ప్రతి క్రైస్తవుడు కోరాను మరి పోరాటంలో ఉన్నాడు. ఈ యొక్క బైబిల్ వాక్యము యుద్ధ భాష కూడాను చాలా బాగా మాట్లాడి ఉన్నది.
యుద్ధం గురించి మాట్లాడి ఉన్నది, మనం పోరాటంలో ఉన్న దాని గురించి మాట్లాడి ఉన్నది. ఈ పోరాటంలో ఉన్న విషయాన్ని ఎప్పుడు కూడాను మనం మర్చిపోకూడదు. ప్రతిరోజు మనం తీర్మానాలు తీసుకున్నప్పుడు, ప్రతిరోజు మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఈ పోరాటంలో గెలవాలని తీర్మానం చేసుకున్నామా? మనం ఈ పోరాటంలో ఉన్నామని, సాతానుడు దేవుని మధ్యన ఈ యొక్క పోరాటం జరుగుతున్నదని, ఈ యొక్క భూమి అంతా కూడాను ఈ యొక్క పోరాటంలో నిమగ్నులై ఉన్నారన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చీకటిలో ఉన్న బిడ్డలు, మనస్సాక్షి లేని బిడ్డలు, మొండితనంతో ఉన్న బిడ్డలు, దేవునికి భయము భక్తి లేని బిడ్డలు ఎప్పుడు కూడాను దేవుని వైపు తిరగరు. కానీ మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము కదా, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలు అనుకుంటున్నాము కదా. ఆ విధంగా అనుకున్నట్లయితే మనం పోరాటంలో ఉన్నామన్న విషయాన్ని ఎప్పుడు కూడాను మనం మర్చిపోకూడదు. మనం ఈ యొక్క మహా గొప్ప పోరాటంలో మనం గెలవాలి. సాతానుడు మరి సిపాయిల వలె శత్రువుగా ఎదురుబెదురుగా రాడు. పేతురులో చెప్తున్నాడు, 2వ పేతురులో, సాతానుడు ఆఖరి దినాల్లో గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ గాండ్రు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఆ విధంగా గర్జించి సింహం వలె ఏ విధంగా మోసం చేయాలా, ఏ విధంగా దేవుని ప్రేమ నుంచి తొలగించాలా, ఏ విధంగా లోకపు సుఖభోగాల్లో మించాలా అనే ఆలోచనతో ఉంటూ ఉండగా మనం జాగ్రత్తగా ఉండాలి కదా, మనం మెలకుగా ఉండాలి కదా, మన బాధ్యతగా ఉండాలి కదా, మన పరిశుద్ధతలో ఎలగాలి కదా, మన ప్రార్థన జీవితంలో అభివృద్ధి పొందాలి కదా. ఆత్మీయ పోరాటము, ఆత్మీయంగానే మనం పోరాడగలము. యేసుక్రీస్తులో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తులో ఆ యొక్క పట్టుదల మనం కలిగి ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఆశీర్వదించి మన దీవించనన్నాడు. చూడండి ఇంకేమై ఉన్నదో. సాతానుడు మనకు శోధనలు తీసుకొచ్చేది త్రూ అవర్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్. దేవుని యేసుక్రీస్తులో ఉన్న మనసును మీరును ఉండుడి. మీ శరీరము దేవుని దేవాలయం కాబట్టి పరిశుద్ధాత్ముడు మీలో జీవించులాగున మీరు భద్రంగా బాధ్యతతో జీవించుడి. ఈ పరిశుద్ధాత్మ కొరకు మనం అడగాలి. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో నింపబడాలి. మనం క్రీస్తు విరోధి యొక్క శత్రువుల్ని ఆత్మతో మనకు వ్యతిరేకంగా పోరాడి, చీకటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడి, పరిశుద్ధాత్మకి మనం లోబడిన వారమై, పరిశుద్ధాత్మకు మనం తావిచ్చిన వారమై, పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలని వాక్యం బోధిస్తుంది. అంతేకాకుండా హెబ్రీ 11వ అధ్యాయంలో నాకు చాలా మంచి ఆలోచన రాయబడి ఉన్నది. హెబ్రీ 11వ అధ్యాయం మనందరూ కూడా తెలుసును. వీరుల యొక్క, విశ్వాసపు వీరుల యొక్క, వీళ్ళందరూ దాదాపు 22 మంది పేర్కొనబడి ఉన్నారు. ఈనోకు విశ్వాసము ద్వారా, అబ్రహాము విశ్వాసము ద్వారా, సారాయి విశ్వాసము ద్వారా. ఎంత గొప్పగా ఈ వీరుల గురించి సాక్ష్యం యొక్క వాక్యం అది. అందరూ కూడాను మంచి పోరాటం ఆ వాక్యంలో రాస్తూ, వీరందరూ కూడాను మంచి పోరాటం పొంది విశ్వాసములో అభివృద్ధి పొంది వారి విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని సన్నిధిలో వీరులుగా నిలిచిన్నారు. నీతి ధర్మశాస్త్రములు అంటే శాశ్వతమైన జీవవృక్షం ఇచ్చే ఫలాలు వారి కొరకు ఎదురు చూస్తున్నాయి. వాళ్ళు ఇంకా వాళ్ళ జీతం పొందలేదు, దేవుని యొక్క బహుమానం వాళ్ళు పొందలేదు, దేవుడు వారిని ఆశీర్వదించనై ఉన్నాడని అన్నాను. ఆ యొక్క జాబితాలో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ వీరుల్లో మన పేర్లు కూడా ఉండాలి. నువ్వు దేవుని యొక్క వీరుడుగా, యవనస్తుడా యవనురాలా, పెద్దలారా చిన్నరారా, యేసుక్రీస్తు నామమందు మేము బ్రతిమలాడుతూ చెప్తున్నాను. మనం ఈ యొక్క చీకటి యుగములో జీవిస్తూ ఉండగా, భూమంతా కూడాను చీకటితో నిండి ఉంటూ ఉండగా, పాపమంతా కూడాను పెరుగుతూ ఉండగా, మానవుడు శాంతి సమాధానం లేకుండా భయములో దిగులుతో ఉంటూ ఉండగా, వ్యాధులు ఒక ప్రక్కన, భూకంపాలు ఒక ప్రక్కన, మిడతలు ఒక ప్రక్కన, యుద్ధాలు ఒక ప్రక్కన, కరువులు ఒక ప్రక్కన, అనేకమైన సమస్యలతో మనిషి నిండి ఉన్నప్పుడు ఒక్కట మాత్రము, నీవు మంచి పోరాటం పోరాడాలి. నువ్వు కంకణము కట్టుకొని దేవుని పేరట, దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడాను, ప్రభువా నేను నీ పేరట ఉన్నాను, ప్రభువా నేను నీ రాయభారిగా ఉండాలనుకుంటున్నాను, ప్రభువా నేను పరలోకమునే గమ్యమని పెట్టుకున్నాను, ప్రభువా నేను నీతో సహవాసం చేయాలని నిర్ణయించుకున్నానని ఆలోచన మనకు వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఈ పోరాటంలో గెలవటానికి తగు శక్తినిస్తాడు. శోధనలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి తగు బలాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడాను ఒంటరిగా ఈ యొక్క యుద్ధము, ఈ యొక్క పోరాటాన్ని మనం ఏమాత్రం కూడా కొనసాగించిన అవసరం లేదు. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ యొక్క వాక్యం చెప్తున్నాడు. ఎంత బాగా రాసినాడో చూడండి.
అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. బహుశా ఈ ఎఫెసీ సంఘానికి ఈ యొక్క పాఠం రాస్తున్నప్పుడు సిపాయి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ సిపాయిని పోల్చి, రోమా సిపాయిని పోల్చి చెప్తున్నాడు అనమాట. మీరు శత్రువుని గెలవాలనుకున్నట్లయితే, మీరు దేవుని వీరులుగా నిలబడాలనుకున్నట్లయితే, పరలోకం సంపాదించుకోవాలనుకున్నట్లయితే, ఈ భూమిని గెలవాలనుకున్నట్లయితే, చీకటిని పారదోలి యేసుక్రీస్తు వెలుగులో మీరు జీవించాలనుకున్నట్లయితే ఏమని రాయబడి ఉంది? దేవుడిచ్చి సర్వాంగ కవచమును మీరు ధరించి. ఎలయనగా మనం పోరాడినది శరీరముతో కాదు కానీ ప్రధానులతో కానీ అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులతో, లోకనాథులతో, ఆకాశమందున్న దురాత్మ సహాయముతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద దినమందు ఎదుర్కొనుటకు సమస్తము నెరవేరిన వారై నిలువబడినట్లు శక్తివంతుడగునట్లు దేవుడిచి సర్వాంకమును ధరించుకుని. ఎలయనగా మీరు నడుమునకు సత్యమును దట్టియంగా కట్టుకొనవలెను, నీతి అను మయమరమును తొడుక్కొనవలెను, పాదములకు సమాధానం సువార్తనైన సిద్ధ మనసును తొడుక్కొనవలెను, ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొనవలెను. ఎంత గొప్పగా ఈ వాక్యం రాయబడి ఉన్నది. మనందరము కూడా ఈ వాక్యాన్ని కంఠస్థం చేయాలి. ఎందుకనగా శోధన వచ్చినప్పుడు దేవుడు వరకు ఈ యొక్క అమూల్యమైన తలంపు మనకి ఇచ్చినాడు. ఎంత ఆశ్చర్యము! ప్రకటన గ్రంథము బైబిల్లో ఆఖరి గ్రంథము. ఆఖరి రోజులు చదువుకోవలసింది. పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఈ లోకాన్ని గెలవాలనుకున్న వాళ్ళు, దేవుని సన్నిధిలో దేవుని వీరులుగా నిలబడి ఉండాలనుకున్న వాళ్ళు ప్రకటన గ్రంథంలో ఈ యొక్క యుద్ధాన్ని గురించి ఎంతో బాగా రాయబడి ఉన్నది. బబిలోనును వదిలిపెట్టి రమ్ము, నీవు బయటికి రమ్ము, దేవుని ముద్ర పొందుము, సృష్టికర్తను మీరు పూజించము, తీర్పు గడియ వచ్చి ఉన్నది. బబిలోను నుంచి, గలిబిలి నుంచి బయటికి రమ్ము. ఇదిగో మనందరము కూడాను మంచి పోరాటం పోరాడి దేవుని సన్నిధిలో మనందరము కూడాను పరలోకం వెళ్ళే సమయం వచ్చింది. కాబట్టి పరలోకం మనం గమ్యముగా పెట్టుకోవాలని దేవుడు చెప్తున్నాను. నేను ముగించక ముందు ప్రియమైన వాళ్ళరా, ఆఖరగా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినాడు, 2వ ఉత్తరం రాసినాడు. ఆయన రిటైర్డ్ అయిపోయే సమయం వచ్చింది. ఆ యొక్క ఖైదీ నుంచి 4వ అధ్యాయంలో ఏమని రాసినాడో అద్భుతమైన తలంపు మనందరం కూడాను చూడాలి. ఏమంటున్నాడు? నేను మంచి పోరాటము పోరాడి ఉన్నాను, నా పరుగు తుదుముట్టించున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మంచి పోరాటం. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. మనందరము కూడాను ప్రతిరోజు కూడాను, మీరు గమనించినా లేకపోయినా, మీరు తెలుసుకున్నా లేకపోయినా, మనందరము కూడాను పోరాటంలో ఉన్నాము. మనం తీసుకున్న నిర్ణయము, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మనం నడిచే నడతలు, మనం పొందే ఆలోచనలు ప్రతిదీ కూడాను దేవుని కొరకై ఉండాలి, లేకపోతే సాతానుడి కొరకై ఉండాలి. దేవుని కొరకు ఉండి దేవుని మహిమపరిచే బిడ్డలందరూ కూడాను నిండు ఆశీర్వాదాలతో నింపబడి ఉంటారు. ఈ సమయమందు మంచి పోరాటం పోరాడాలనుకున్నవారు, నిజమైన సృష్టికర్తను పూజించాలనుకున్నవారు, జీవము గల దేవునికి విధేయులైన వాక్యం విని విధేయత చూపించాలనుకున్నవారు, నేను సర్వాంగ కవచాన్ని ధరించి ఈ పోరాటంలో నేను మెలకువగా ఉండి మంచి పోరాటం పోరాడి సాతానుని ఎదిరించి పరలోకము నా గురిగా పెట్టుకుంటాను అనుకున్న వారందరూ కూడాను దేవుని సన్నిధిలో తలవంచవలసిందిగా కోరుచున్నాను. యెహోవా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించనన్నాడు. అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ సమయమందు నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు ఒక అమూల్యమైన వాక్యాన్ని నేర్చుకొని ఉన్నాము. మేము అందరము కూడాను మామూలు దినాల్లో లేము ప్రభువా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము ప్రభువా. ఒక ప్రక్కన ఉద్యోగాలు పోవచ్చు ఉన్నాయి ప్రభువా, ఒక ప్రక్కన ఇంటిలో రాబడి లేదు ప్రభువా, గలిబిలిగా ఉన్నది ప్రభువా, మా చదువులు ఆగిపోయా ప్రభువా, మా ఇంటిలో సమస్యలేంటో ఉన్నాయి ప్రభువా. మేము అందరం కూడా ఈరోజు నేర్చుకున్న వాక్య ప్రకారం మేము క్రైస్తవ సైనికులమై ఉన్నాము. క్రైస్తవ సైనికులుగా మేము ఈ యొక్క మంచి పోరాటము, గ్రేట్ కాంట్రవర్సీ, మహా గొప్ప పోరాటంలో మేము పాలుభాగులమై ఉన్నాము. కాబట్టి మేము ఆ యొక్క మా యొక్క చేయవలసిన పనిని జాగ్రత్తగా చేయట్లో మాకు సహాయం చేయండి ప్రభువా. మా అవసరతలు తీర్చండి ప్రభువా, మా రోగాలు బాగు చేయండి ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి ప్రభువా. ఈ లోకంలో మాకు సిలువ మీద కార్చిన రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి నీ బిడలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని బ్రతిమలాడుచున్నాము. మార్గము చూపించండి ప్రభువా. మేము గెలవాలని మేము తీర్మానం చేసుకుని ఉన్నాము. నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా, నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. ఈ చీకటి
లోకము నుండి, ఈ గలిబిలి నుండి ప్రభువా, ఈ సాతానుడి పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడమని, మా పోరాటంలో మమ్మల్ని గెలువులాగున మాకు తగిన శక్తిని దయచేయండి, తెలివితేటలు దయచేయండి, మనశ్శక్తిని దయచేయండి, ప్రార్థన విశ్వాసములో మేము వర్ధిల్లులాగున మాకు సహాయం ఇచ్చేయండి. ఒక్కొక్కరిని మీరు చేపట్టి నడిపించమని, ప్రతి సమస్యను మీరు పరిష్కరించి మా దేవుడిగా మమ్మల్ని ఏలమని, నీ కృపలో భద్రపరిచి పరలోకం వరకు మమ్మల్ని నడిపించమని నజరేడని యేసు క్రీస్తు పేరట బ్రతిమలాడుచు ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, నడిపింపు బలము కూడి ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మీకు తోడైండును గాక.